మనం ధ్యానిస్తున్న ఒక ముఖ్యమైన ఒక సిద్ధాంతాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఈరోజు ఎవరైనా కొత్తగా వింటే మీకు కొత్తగానే కాదు, ఏమీ అర్థం కానట్టు కూడా ఉంటుంది. కొన్ని వారాలుగా దాన్ని ఫాలో అయితేనే ఈరోజు చెబుతున్నది అర్థమవుతుంది. కాబట్టి వీలైతే ఈరోజు కొత్తగా వింటున్న వారు ఎవరైనా ఉంటే గతించిన వారం ఏం చెప్పామో వినండి. ఆ వారం అర్థం కావాలి అంటే అంతకు ముందు వారం ఏం చెప్పామో వినండి. మనవి మన సంఘంలో ప్రసంగాల శైలి తక్కువ ఉంటుంది. మన సంఘంలో టెక్స్ట్ని స్టడీ చేసే క్లాసెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాక్యాన్ని నేర్చుకోవాలి, ధ్యానించాలి, దేవుడు ఏం చెప్పాడో తెలుసుకోవాలనుకున్న వారే ఈ తరగతులు అర్థం చేసుకోగలరు. మీకు ఉద్యోగాలు వస్తాయి, మీకు ఇల్లు వస్తాయి, మీకు పెళ్ళిళ్ళు అవుతాయి, మీ కిడ్నీలో రాళ్ళు పోతాయి, మీకు జ్వరాలు తగ్గిపోతాయి, తలనొప్పి తగ్గిపోతాయి, పిప్పలు బాధ, అరికాల మంటలు, ఇలాంటివి ఇక్కడ చెప్పరు. అలాంటి వాటి గురించి ఇక్కడ చెప్పరు. చెప్పడానికి అది సరి అయిన విధానం కాదు. కాబట్టి వాక్యము ప్రాముఖ్యమైనది. అలాంటి వాక్యాన్ని లోతైన నిగూఢమైన సంగతులు మనం నేర్చుకుంటున్నాం. కొన్ని వారాలుగా మనం నేర్చుకుంటున్న అధ్యయనం మీకు తెలుసు. ఒక అదృశ్య లోకాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం. దృశ్యలోకంలో ఉన్న మనం అదృశ్యలోకమైన ఆ లోకంలో ఏం జరుగుతున్నాయో ఆలోచిస్తున్నాం. దృశ్యలోకంలో ఏమున్నాయంటే చెట్లు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, ఈ జీవరాశితో మనుగడ సాధిస్తున్న మనిషి ఉన్నాడు. ఈ మానవ వ్యవస్థలో లేదా ఈ ఆంథ్రోపాలజీలో పొలిటికల్ విషయాలు ఉన్నాయి. ఇప్పుడు సెంటర్లో జరుగుతున్నాయిగా. ఈ పొలిటికల్ విషయాలకి, ఈ రాజకీయ వ్యవస్థకి అదృశ్య లోకానికి కూడా సంబంధాలు ఉన్నాయి అని మనం ధ్యానిస్తున్నాం. అలా ధ్యానిస్తున్న దర్యాప్తులో మనకి కొన్ని వెలుగులోకి వచ్చిన గంభీరమైన సత్యాలు ఏంటంటే, సాతాన్ అనే ఒక మూక కూడా పనిచేస్తుంది. అంటే దేవుని యొక్క వ్యవస్థకి వ్యతిరేకంగా ఒక వ్యవస్థ పనిచేస్తుంది. అది ఎక్కడెక్కడో కాదు, అది సరాసరి భూలోకం మీదే పనిచేస్తుంది. ఆ పని చేస్తున్న విషయం ఏంటంటే, వాడు తంత్రగుట్టై వాడు భయంకరమైన మనుషులను మోసగించడానికి, తానే దేవుడినని చెప్పుకోవడానికి వాడు చేసిన ఆగడాలు అన్నీ ఎన్ని కావు. అలాంటి విషయాలు మనం ధ్యానిస్తున్నప్పుడు ఒకసారి మనం ఆగాం. కాదు, సాతానే అని. అందుకే విగ్రహాల వెనకాల సాతాను దైవముగా కొలువు తీరినట్టు సమాజానికి తెలియదు కనుక అది దైవమే అనుకుని వాడు తెలియకుండానే ప్రజలు పూజిస్తున్నప్పుడు ఆరాధనలు అందుకుంటున్నాడు. వాడికి ఇచ్చే కానుకైనా, వాడికి చేసేది ఏదైనా అది సరాసరి దయ్యాల బల్లలోనే మనం చేతులు ముంచుతున్నాం కనుక జాగ్రత్త అని చెప్పాం మనం. అందుకే విగ్రహాలకు అర్పించిన వాటికి కానీ, విగ్రహ వాతావరణం జోలికి కానీ పోకూడదు. మేము పోతాం అన్నారంటే పోతారు, ఇంకంతే. సీరియస్గానే చెప్తున్నాను. ఆ విగ్రహాల్లో ఏముందండి? విగ్రహాల్లో పెట్టిన తింటే ఏమవుద్దంటే, ఇలా మాట్లాడుతున్నాడంటే ఆళ్ళలో కూడా ఏముంది చెప్పండి, చెప్పాలి. దెయ్యం ఉంది. అదొక టెక్నిక్, అదో తంత్రం. తినొచ్చు, తప్పేం కాదు, ఫీల్ అవుతారు. తినకపోతే అంటే తిను, ఆ తర్వాత ఎవరు ఫీల్ అవుతారో తెలుస్తుంది. కాబట్టి దాని వెనకాల చాలా ముమ్మరమైన దర్యాప్తు చేస్తాం. ఆ విషయాలు ధ్యానిస్తూ అక్కడ ఆగాం మనం. ఇప్పుడు చూద్దాం ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక. అందరూ బైబిల్ తీయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం నుండి. ఆయన బలాతిశయము చేత క్రీస్తు మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబోవు యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. బైబిల్తో వచ్చిన గొడవ ఏంటంటే, కొన్ని వచనాలు చదువుతుంటే అర్థమైనట్టే ఉంటుంది,
కానీ తిరగేసి ప్రశ్న వేసుకుంటే మనకేం అర్థమవుతుంది. సిగ్గు లేకుండా ఒప్పుకుందాం. ఇప్పుడు చదివిన వచనంలో ఏమైనా అర్థమైందా? నిజంగానే మనకేం అర్థం అవ్వలేదు. మరి అర్థం కావాలంటే దాన్ని ఏం చేయాలంటే దాన్నే అన్నారు సిస్టమేటిక్ థియాలజీ అన్నారు. అంటే ఒక సిస్టమ్, ఒక పద్ధతిగా దాన్ని ధ్యానించాలి. ఒక వచనాల పరంపరంతో ఒక లైన్కి తీసుకురావాలి. అలా తీసుకొచ్చినప్పుడు బైబిల్ బాగా అర్థం అవుద్ది. చాలామంది అడుగుతారు, అన్న మాకు బైబిల్ నేర్చుకోవాలని ఉంది, మాకు బైబిల్ ఎలా చదవాలని అంటే ఇలా చదవాలి. ఎలా చదవాలంటే ఒక మాటలో చెప్పేసిందా? ఎలా చదవాలంటే ఇలా చదవాలి. కొన్ని వారాలుగా, అంతకుముందు కొన్ని నెలలుగా మనం ట్రినిటీ కొరకు మాట్లాడినప్పుడు అప్పుడు మనం ధ్యానించిన కొన్ని తరగతులుగా బైబిల్ని చదివే ఆ కదిలిన విధానం ఏంటో మనం చూసాం. అలా చదివితేనే బైబిల్ అర్థం అవుతుంది. అలా ధ్యానిస్తేనే బైబిల్ అర్థమవుతుంది. మొక్కుబడిగా బైబిల్ని చదివి ప్రాస్పరిటీకి బైబిల్ చదివితే మిమ్మల్ని ఎవడో బాగు చేయడు. నేను సీరియస్గా చెప్తున్నాను. ప్రాస్పరిటీ అంటే ఏదో ఒకటి రాయితీ వస్తుంది అని చదివితే నేను చెబుతున్నాను, రాయితీల కొరకే నువ్వు నమ్ముకుంటే రాయితీల కొరకే నమ్ముకు, అంతే. కానీ అంతకుమించి పరిపక్వత రాదు. ఇదంతా పాలకాయల బ్యాచ్ అన్నమాట. పాలకాయలు నోట్లు వేసుకుంటే పాలే తాగుతారు ఎప్పుడూనే. అలా 60 ఏళ్ళు వచ్చేసినా, 20 ఏళ్ళు దాటి 60 ఏళ్ళు వచ్చేసినా ఇంకా పాలు తెత్తి నోట్లు వేసుకుని తిరుగుతారు. ఎందుకంటే వాళ్ళకి బలమైన ఆహారం పెడితే అరగదు. పౌలు గారు కానీ, కృత నిబంధన కానీ, పత్రికలు కానీ అంటాయి, మీరు పాలు తాగాల్సిన వారు కాదు, బలమైన ఆహారం. బలమైన ఆహారం ఎలా ఉంటుందంటే ఇదిగో ఎలా ఉంటారు. సరిగ్గా నవలకపోతే అరక్క అజీర్తో వచ్చి చచ్చిపోతాం. అర్థమైందా? కాబట్టి జాగ్రత్త. నేను ఎందుకు చదువుతున్నానో వచనాలు మీరు చూడండి. 4 పాయింట్స్ అక్కడ చెప్తున్నాడు చూడండి. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తులో నుండి లేపును. ఆయన అంటే ఎవరు? అక్కడ తెలుగే, అక్కడ జాగ్రత్తగా చూడండి. ఆయన అంటే ఎవరు? వినమడిలా చెప్పండి నాకు. ఈరోజు కొంచెం రొంప చేసి నాకు ఆయన అంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు. ఆయన మరొక ఆయన లేపాడట. ఆ యెహోవా ఈ యెహోవాని లేపాడు. యెహోవా అంటే కేడర్ కాదు, యెహోవా అంటే పిలుపు కాదు, పిలుపు అంటే పేరు కాదు. యెహోవా అంటే ఎలా చెప్పగలడు? యెహోవా అంటే వ్యక్తిత్వం, క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని ఎలిబ్రేట్ చేసే హెబ్రూ శబ్దమే యెహోవా. ఇప్పుడు ఈ యెహోవా దేవుడు సుప్రీం కేడర్గా వ్యవహరిస్తున్న తండ్రి అని ఒక పిలుపు ఉంది ఆయనకి. ఎందుకంటే ఆయన అన్నిటికీ కేంద్ర బిందువుగా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి ఉన్నాడు కనుక ఆయన్ని తండ్రి అన్నారు. ఇప్పుడు ఈ తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుణ్ణి మృతుల్లోంచి లేపాడు. లేపి ఏం చేశాడు? సమస్తమైన ఆధిపత్యము కంటెను, సమస్తమైన అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగము నుండి మాత్రమే కాక రాబోవు యుగం. 4 పాయింట్లు చెబుతున్నాడు చూడండి. 1 సమస్తమైన ఆధిపత్యము, 2 అధికారము, 3 శక్తి, 4 ప్రభుత్వం. నేను అడుగుతున్నాను, సమస్తమైన ఆధిపత్యము అంటున్నాడంటే దేవునికి వెలుపల కూడా ఏముందన్నమాట? చాలా సమస్తమైన ఆధిపత్యం ఉంది. ఆధిపత్యపు పోరు. ఈ పొలిటికల్ విషయాలు ఈరోజు భౌగోళికంగా జరుగుతున్న ఈ మానవ నాగరికతలోనే కాదట, అదృశ్య లోకంలో కూడా ఆధిపత్యపు పోరు జరుగుతుందట. ఆధిపత్య పోరు కోసం ఏం చేస్తారు? ఏమైనా చేస్తారు. నెక్స్ట్ మీకు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వడంటున్నారండి, పక్క ఆయనకి ఇస్తున్నారంటున్నారండి అంటే ఏం చేస్తారు? ఎల్లెల్లి దారిలో బాంబు పెట్టేస్తారు. లేదండి ఎంపీ సీట్ మీకు కాదంటండి మరొక ఆయనకంటండి, ఎంపీకి మీకు కాదంట మరొక ఆవిడకండి అంటే ఏం చేస్తారు? కాంపిటీషన్ వస్తే కథం చేస్తారు. ఈ రోడ్ షోలు, ఆ గ్రౌండ్ షోలు, అక్కడెక్కడో ధర్నాలు, ఇవన్నీ దేని కొరకు ఇలా ఆరాటం ఎండాకాలంలో రోడ్ల మీద? చెప్పండి. నేను సీరియస్గా అడుగుతున్నా. ఆధిపత్యం, ప్రజలకేదో చేద్దామని కాదు, ఆధిపత్యం. ఈ ఆధిపత్యపు పోరు మనుషుల మధ్య కాదు, ఈ ఆధిపత్యపు పోరు శక్తుల మధ్య కూడా ఉంది. ఎలా అంటే మనకి తెలియని ఒక చీకటి ప్రపంచంలో, మనకు కనబడని ఒక అదృశ్య లోకంలో
భీకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి అన్నమాట. దేని కొరకు చెప్పండి? పవర్ కొరకు. మన ఈ బోర్డు ఎమ్మెల్యే ఎంపీ కొరకే ఈ యుద్ధాలే కాదు, అసలు యుద్ధాలు పైన జరుగుతున్నాయి. దేని కొరకు అంటే పవర్. దాని కొరకు ఎన్నెన్నో చేస్తున్నారట. సమస్యమైన ఆధిపత్యం ఉంది, అధికారం ఉంది, శక్తి ఉంది. కనబడని ఒక ప్రభుత్వాలు రన్ అవుతున్నాయి. వీటన్నిటినీ ఒకేసారి అలా మెలితేసి దానికి పైకి లేపి అక్కడ కూర్చోబెట్టాడట. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి టెక్స్ట్. అంటే యేసు ప్రభు యొక్క రిజరెక్షన్లో మనకేం కనబడుతుందంటే ఆయన తిరిగి లేవడమే కాదు, బైబిల్ చెబుతున్నది. ఆయన మరణించి తిరిగి లేవడమే కాదు, చీకటి ప్రపంచంలో ఉన్న అదృశ్య శక్తులైన కొన్ని వారాలుగా మనం చూస్తున్న ఆ సమస్తమైన ఆధిపత్యాలంతటి పైన అడుగేసి నిలబడ్డాడు. దట్ ఈజ్ రిజరెక్షన్. అంటే ఆయన పునరుద్ధాన శక్తి కనబడిన శక్తుల్ని జయించింది. ఆయన యొక్క ఆధిపత్యము సమస్తమైన ఆధిపత్యం మీద నిలబడింది. ఆయన అధికారము అన్ని అధికారాలకు అధికారమై దేవుని కుడి పార్శ్వాన కూర్చుంది. అంటే ఇప్పుడు ఆ మహాశక్తుల మధ్య ఈ పవర్ని కంట్రోల్ చేయాలన్న ఒక పోరాటం జరుగుతుంది. నేను అడుగుతున్నాను, ఇంతకీ అటు నుంచి ఆ పవర్ అయినా ఇటు నుంచి ఈ పవర్ అయినా ఈ పవర్స్ అన్నీ దేని మీద పనిచేయాలనుకుంటున్నాయట? మనమే. ఎవరి మీద? మనమే. ఇటు ఈ రాజకీయాలు మనల్ని తినేసి చెప్పండి, అటు అదృశ్య శక్తులు మన మీద కన్నేసి మొత్తం మీద మన మీద ఇంత నిఘా వ్యవస్థ నడుస్తున్నాడు. అంటే అందుకే ప్రజల్ని ఎవడైనా చూడండి పొగుడుతారు. ఎందుకు? పవరు. ప్రజల్ని దేవుళ్ళు అంటారు, ప్రజల్ని పూజారులు అంటారు, ప్రజలుంటేనే బతుకు అంటారు, ప్రజలు అంటారు. ఎక్కిన తర్వాత ప్రజల్ని లోనకి రానికండి అంటారు. వీళ్ళు ఎంతవరకు ఒకవేళ కీడు చేయొచ్చేమో కానీ అసలైనవి ఒకటి ఉన్నాయట. అవి గేటు ముయ్యవు, అవి నిన్ను లోపలికి రావద్దనవు, అవి సరాసరి ఎగేసుకుని మీదకి వచ్చేస్తాయట. ఎక్కడుంది? ఆ ఎఫెసీ పత్రిక అంతా అదే నడుస్తుందండి. ఒకసారి ఆ అధ్యాయం అలా దాటి ఆ 2వ అధ్యాయం 2వ వచనంకి రండి. నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. మీరు వాటిని చేయొచ్చు. ఎవడటీడు? వాడు ఒక డిపార్ట్మెంట్ ఉందని చెప్పండి. వాయుమండల సంబంధమైన అధిపతి. వాయుమండల సంబంధ అధిపతి అంటే సైన్స్ లాంగ్వేజ్లో చెప్పండి. స్పేస్ డిపార్ట్మెంట్ అంటాడు. ఎవరిది? ఆ స్పేస్లో ఎవరు ఆక్యుపై చేస్తున్నారంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, నాసా అనుకో. దానికి ముందే జెండా ఒకటి వేసేసాడట. ఎవడు? అపవాది. రష్యా వ్యోమగాములు వెళ్ళారండి ఫేస్ వాకర్స్ ఫస్ట్ టైం. వాళ్ళ అంటే వీళ్ళ ఫేస్ వాకింగ్ క్యాట్ వాకింగ్ చేయక మునిపే ఆడు అన్ని వాకింగ్లు చేస్తున్నాడట. ఎక్కడ? స్పేస్లో. అంటే నాసా, రష్యా, చైనా, జపాన్, మన చంద్రయాన్ ఇవన్నీ ఇంకా ఎల్లక మునిపే మనకి బొడ్డు ఉడక మునిపే ఆడు పెద్ద పెద్ద సింహాసనాలు వేసుకుని స్పేస్ను ఆర్గనైజ్ చేస్తున్నాడు. స్పేస్లో ఎందుకు ఎట్టావు నాయన నీ దుకాణం అంతా అంటే స్పేస్ నుంచి చూస్తేనే చెప్పండి ఎర్త్ క్లియర్గా కనబడుతుందట. చూసారా టెక్నాలజీ అంటే? అప్పుడప్పుడు చూడండి, ఇప్పుడు మొబైల్ అక్కడ లైవ్ ఇస్తున్నాడు. ఈ లైవ్ ఇక్కడ నేను చూస్తున్నాను, ఈ చూస్తూ మీరు చూస్తారు, బయట చూస్తారు. ఈ లైవ్ ఇలా రావాలంటే సిస్టమ్ ఎక్కడ పెట్టారు? స్పేస్లో పెట్టారు. ఆ స్పేస్లో ఆ సిస్టమ్ అక్కడ ఉంటేనే, ఆ శాటిలైట్ అక్కడ ఉంటేనే ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, అక్కడి నుంచి డిస్కి రావాలి, డిస్ నుంచి మనకు కనెక్ట్ అవ్వాలి, అక్కడ యూట్యూబ్ పర్మిషన్ ఇస్తే మనకు రావాలి. అంటే ఇదంతా జరగాలంటే అక్కడ శాటిలైట్కి వెళ్ళాలి. మనం శాటిలైట్లు ఎట్టక మునిపాడు చాలా లైట్లు ఎట్టాడట. ఎక్కడ? మీకు అర్థమైందా? ఇది నేమాట అంట. శాటిలైట్కి తమ్ముడు అంటున్నాడు. అది శాటిలైట్ కాదు, అది సాటాన్ లైట్ అట. సాతాన్ వాడే పెద్ద లైటు, వాడే పెద్ద స్టారు, వాడే పెద్ద శాటిలైట్. ఆ పైనుంచి చూసి ఒకరోజు గాడ్స్ కౌన్సిల్ జరుగుతుంటుంది. మీరు అబ్జర్వ్ చేశారు గతించిన తరగతిలో. ఆ గాడ్స్ కౌన్సిల్ జరుగుతున్నప్పుడు నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావంటే భూమి మీద అటు తిరుగుతున్నాను, ఇటు తిరుగుతున్నాను. అటు ఇటు ఎందుకు తిరుగుతున్నావు అంటే
పగలు ఎటేపు ఉంటే అటేపు తిరుగుతున్నాను అన్నాడు. మీకు అర్థమైందంటే అమెరికాలో అటేపు పగలవుద్ది, ఇండియాలో ఇటేపు రాత్రి అవుద్ది. అందుకే కొంచెంసేపు అటు వెళ్తాను, కొంచెంసేపు ఇటు వెళ్తాను. మన సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చెప్పమంటావా రాజా అన్నాడు. మనం సైన్స్ లాంగ్వేజ్ ఇక్కడ తగిలించలేదేమో కానీ గ్రాంధికంలో, కానీ ఒకవేళ అర్థం కావడానికి ట్రెండ్ లాంగ్వేజ్ మనం ఉపయోగిస్తే వాడు వాయుమండలపు అధిపతి. మీకు అర్థమవుతుంది? అంటే వాయుమండలపు అధిపతి అంటే అసలు ఈ టెక్నాలజీకి అంత టెక్నాలజీ వాడికి ఉందట. వాడు ఏం చేస్తాడు చెప్పిన, సాటిలైట్ పెట్టడు, సిప్ పెట్టడు, పెన్ డ్రైవ్ పెట్టడు, డేటా ఇవ్వడు, జీబీ ఇవ్వడు, 4G అండు, 3G అండు, 5G అండు, రిలయన్స్ వెళ్ళిన అసలేగలడు. ఇవేమీ మాట్లాడు, సరాసరి ఆడి నెట్వర్క్ ఎక్కడ కనెక్ట్ అవుతుందో చూస్తా, యువర్ హార్ట్, నీ గుండెలో కనెక్ట్ చేస్తాడట. ఎక్కడుందండి ఆ మాట అంటే అక్కడే ఉందో చూడండి. అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి ఏంటట? వాడు మనుషుల్ని ఎలా ఆర్గనైజ్ చేస్తాడట? ప్రేరేపించు శక్తి, ప్రేరేపించు. ఆడు మనుషుల్ని రెచ్చగొట్టేస్తాడట. అప్పుడప్పుడు చూసారా, సంఘంలోనే కాదు, సంసారంలోనే కాదు, సమాజంలోనే కాదు, కొంతమంది వ్యక్తులు అప్పటివరకు బాగుంటాడు, ఒక్కసారి అదోలా ఫైర్ అయిపోతాడు. అలా ఎందుకు అయిపోతున్నాడంటే ఆడికి ఆన్ చేశాడు బటన్, ఫైర్. ఆ ఫైర్ ఎందుకు అవుతున్నాడంటే ఆ ఫైర్లో వెనకాల ఎవడో ప్రేరేపిస్తున్నాడు. అంటే ఇవన్నీ మనం చూస్తుంటే ఒక మనిషి ఉన్నపాటును ఒక్కసారి ఆడు అలా ఎందుకు మారిపోతున్నాడు? అసలు మనం చూడాల్సింది ఈయన్ని కాదు, ఈడు వెనకాల ఒకడు ఉన్నాడట. చెప్పొచ్చు లేదు కానీ విషయం జరుగుతుంది. మొన్న ఆదివారం ఇలా తరగతి అయింది. తరగతి అయ్యి 2 తమ్ముళ్ళు, అందుకే అండి ఎవరితోనో ఫోటోలు దిగాలంటే భయం అవుతుంది. నాతో వచ్చారు, అన్న జేమ్స్ అన్న నేను కలవడానికి వచ్చామన్నా, అలాగన్నా ఎలాగన్నా అన్నారు. అందరూ వస్తారుగా కుర్రోళ్ళు, అలాగే అనుకున్నాను, రే బాగా చదువుకుంటారా, లేతగా కనబడుతున్నారు అని చెప్పి. మరి ఎక్కడికి వెళ్తారా మీరు అంటే, పలానా ఊరు వెళ్తామన్నా, రాజమండ్రి రావతలు అన్నారు. అన్న మరి ఎలా వెళ్తారు, ఇంత టైం అయిపోయింది కదా తమ్ముళ్ళు అంటే, నీ కారు వెళ్తుందిగా ఎక్కేస్తాం అన్నారు. బాగానే ఉన్నారు ప్లానింగ్లో. సరే ఎక్కండి అయితే అన్నాను. ఎక్కిన తర్వాత ఆల్రెడీ మా ఇంటి కాడికి వెళ్ళి, మా ఇంటి దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ వాళ్ళు చేయాల్సిన రక్కీ చేసి, నా బెడ్రూమ్లోకి, నా రూమ్లోకి నేను ఎక్కడ పడుకుంటానో, ఎక్కడ తింటానో, ఈ రూమ్లో ఎంతమంది ఉంటారో, ఆ రూమ్లో ఎంతమంది ఉంటారో, ఈ ఫోటోలన్నీ తీసి రెడీ పెట్టుకున్నారంట. నాకు తెలియదు, నేను అమాయకుల్లో నెంబర్ 1 అమాయకులు. ఎందుకంటే మనం మినిస్ట్రీ మీద నమ్ముతున్నాం కదండి. తీసుకెళ్ళిపోయాం. మళ్ళీ మా ఇంట్లోకి ఎలా వెళ్ళారని మీకు డౌట్ రావచ్చు. జేమ్స్ అని మాకు తెలుసు కాబట్టి ఇంటికి వచ్చామంటే, మా వాళ్ళు మరి భోజనం చేయండి, ఇంకెందుకు బయట ఉన్నారు అన్నారట. తీసుకెళ్ళి లోపల భోజనం చేస్తూ ఫోటోలు తీసుకున్నారు. ఫోటోలు తీసుకుంటే ఏమవలా. ఆ తర్వాత చూడ ఎలా ప్రేరేపింపబడతారు మనుషులు చూడండి. ఆ తర్వాత కుర్రగాలు తీసుకున్నారు, కారు ఎక్కారు. ఒరే మీరు ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళారు, మరి భోజనం చేశారని అడిగాను నేను. చేస్తామని అంటున్నారు. ఇప్పుడే కదా క్లాస్ అయింది, ఎలా చేస్తారంటే వాళ్ళు అన్నారు, అంటే క్లాస్ జరుగుతుండగానే చేస్తామన్నారు. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, అంటే మీరు క్లాస్కి వచ్చిన బ్యాచ్ కదేట్రా అన్నాను. అక్కడ ఫస్ట్ డౌట్. సెకండ్ డౌట్ వచ్చింది, ఎక్కిన తర్వాత ఎవరైనా ఎక్కినప్పుడు కొత్త పరిచయాల్లో ఎలా మాట్లాడతారో కొంచెం, ఎప్పుడైనా కొత్తగా మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ఇవి టెక్నిక్స్ ఈ కనిపెట్టి నా మీద ప్రయోగించకండి. మళ్ళీ ఎవరైనా కొత్తగా వచ్చారనుకోండి, మోమాటంగా చైర్లో కూర్చుంటారు. ఎలా కూర్చుంటారు, కొంచెం ఎదరగా జరిగి కూర్చుంటారు, మోకాల మీద చేయాలనుకుంటారు. అది ఏంటంటే ఆ బాడీ లాంగ్వేజ్లో మనం గౌరవిస్తున్నారనమాట. ఇలా కాలు చెప్పేసి ఇలా వెనక్కి పెట్టేసి మొత్తం ఇలా రెక్లెస్గా డాడు. ఆ బాడీ యాటిట్యూడ్ మనకు చెప్తుంది. బాడీ లాంగ్వేజ్ అన్నారు కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్లో. ఆడు కూర్చున్నప్పుడు ఆడు చెప్పజగిన ఎదరెక్కాడు సర్రమని అనుకున్నాను. కుర్రాడు ఏదో ఎక్కాడు అనుకోని. ఎక్కిన తర్వాత నిన్ను ఓపెన్గా కొన్ని విషయాలు అడిగాను. ఓపెన్గా ఏం అడుగుతాడు, ఇడే ఓపెన్ 10th ఏమైనా కట్టాడు అనుకున్నాను. ఓపెన్గా ఏం అడుగుతా అంటే అడిగేస్తాను కొన్ని ఓపెన్గా, అంటే ఏ స్టడీ కోసమో ఏదో అడుగుతారు, లేకపోతే లవ్ ఫెయిల్యూర్ ఏదో ఉందనుకుంటాను చెప్దాం అనుకున్నాను. ఓపెన్గా అడిగేస్తానంటే అడగరైతే అన్నాడు. అడుగుతాడు అంటున్నాడు, నీకు ఆల్రెడీ పెళ్ళి అవ్వలేదంట కదన్నా, నీకు పాపే పుట్టలేదంట కదా, పెద్ద టాక్ నడుస్తుందంటే నవ్వుకున్నాను. నిజమేలేరా, ఇంకా ఏం సమాధానం చూడన్నాను. ఏం లేదు నిజమన్నా, నిజంగా ఒకరు అంటున్నారంటే, లేదు నీకు ఇక్కడ అవ్వలేదట, ఆల్రెడీ నీకు అక్కడ అయిందంట, నీకు పిల్లలు పుట్టారట, పెళ్ళిడికి వచ్చేసారట, ఆ పెళ్ళిడికి వచ్చిన ఆవిడ నువ్వు వదిలేసి 5వ ఆవిడ అంటే కదా వదిలేసావంట కదా. నేను నవ్వుకున్నాను. ఎవరు అన్నారంటే, మాట్లాడుతూ ఉండగా ఫోన్ చేస్తాడు. ఎవరో ఆమె ఎత్తింది. ఆ ఎత్తిన వెంటనే ఆవిడ అంది, మర్చిపోయావా అంత. నిజంగానండి, మర్చిపోయావంటే ఎవరమ్మా నువ్వు, ఎక్కడి నుంచి అంటే, యూట్యూబ్ కామెంట్లు చూడలేదా? ఆ యూట్యూబ్ కామెంట్లు ఇస్తారు, అబ్జర్వ్ చేయండి తమ్ముళ్ళు. హెచ్జే అని ఉంటుంది. హెచ్జే
రెడ్ లవ్ సింబల్ ఉండి ఎవరా అనుకున్న ఇన్ని రోజులు ఎప్పుడు దొరుకుతారు అనుకున్నా దొరికారు. వాళ్ళకి భోజనాలు పెడుతున్నారు అక్కడ, తర్వాత చెప్తానులేండి. అయితే ఈ పెట్టిన తర్వాత ఆ కామెంట్లు చూడలేదా, అవా ఇవా అని అన్నారు. చెప్పారు, ఏమో నువ్వెవరో నాకు తెలియదు, నాకు అర్థమైపోయింది ఏదో ట్రాప్ వేస్తున్నారని. సరే అమ్మా నువ్వేనా హెచ్జే అంటే సరే 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 అని పెట్టేస్తాను. పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ డౌట్ ఎవరి మీద వస్తుందండి? ఈ కుర్రగాళ్ళు. ఆగండి రాను, ఈ మనిషికి ఫోన్ చేశాను. ఎప్పుడు ఫోన్ ఎత్తే మనిషి 70 సార్లు చేసిన ఎత్తలేదు, వెళ్ళిపోయాడు. తర్వాత సురేష్ ఇక్కడ ఉన్నాడు. వచ్చాం, అచ్చింపేట జంక్షన్లో ఆపాం. రే అసలు ఆమె ఎవరు, ఏంటి, ఆ పిల్లల గొడవ ఏంటి, ఇవన్నీ ఏంటో మీరు ఎవర్రా అని అడిగితే ఏవేవో పొంతలు లేని సమాధానాలు పోలీసోడి దగ్గర చెప్తే కుదురుతుందండి. చెప్పారు కుర్రగాళ్ళు. ఆ స్టైల్లో మాట్లాడేసి ఆ మొబైల్ చెక్ చేయమని సురేష్ని తమ్ముడు చెక్ చేశాడు. చెక్ చేస్తే ఏమని చెప్పినా, బెడ్రూమ్లో ఫోటో తీ, బయట ఫోటో తీ, హాల్ ఫోటో తీ, ఈ ఫోటోలన్నీ ఇవన్నీ ఎందుకు తీయమంటున్నారని అవన్నీ చూస్తాడు. మొబైల్లో ఉన్నాయన్నమాట. ఇదిగో నీకు 500 పంపిస్తున్నాను, ఛార్జీలకి ఇవి పంపిస్తున్నాను. ఎవరో ఉన్నారు మోటో, నాకు తెలియదు, ఇంకా దర్యాప్తు జరుగుతుంది. ఆ వెనకాల ఇవన్నీ చేసి అత్తి ఇత్తి బయటది అంటే వీడు తీసా డబ్బులు తీసుకుని మొత్తం అని పంపించేశాడు. నిజంగా చెప్పాను. ఆ తర్వాత నాకు చాలా కోపం వచ్చింది. అవన్నీ మీకు లైవ్లో నేను చెప్పకూడదు. బెదిరిపోయి ఎందుకు ఇలాంటి పని చేశారంటే ఏ పిచ్చికలు చెప్తున్నాడండి. అంటే ఇప్పుడు అడుగుతున్నాను, ఇప్పుడు రూముల్లో ఫోటోలు ఇవన్నీ తీసిన తర్వాత నెక్స్ట్ స్కెచ్ చేయడం చెప్పినా, ఆయనకి నాకు ఏదో ఉంది, ఆయన రూమ్లో పలానాది ఉంటుంది, ఆ రూమ్ ఇది, రూమ్ ఎలా ఉంటుంది, బయట ఇల్లు ఎలా ఉంటుందని, ఇదిగో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసిన ఫోటోలని చెప్పి నన్ను కనబడకుండా చేయడానికి ఏదైనా పనికి మాలిని ఎదవలేసిన స్కెచ్ ఇది. దేవుడి దయ వల్ల మొన్నవారమే నాకు దొరికారు, కానీ లేకపోతే ఏం చేస్తారండి వీళ్ళందరూ? దీనివల్ల వీళ్ళకి ఏం కలిసి రాదు. మరి వీటి వెనకాల ఉన్నది ఎవడు చెప్పండి ఖచ్చితంగా. సరిగ్గా నేను చెప్పాను, సాతాను కోసం చెప్తున్నాను, ఏదో జరిగిపోద్దని అదే జరిగిపోయింది. మీకు చెప్పానా? సాతాను కొరకు చెప్తున్నా ఏదో జరుగు, ఆడు నన్నే వేసేయాలనుకున్నాడు అంతే. పోయిన వారమే సర్పవరం తీసుకెళ్ళాం, రిపోర్ట్ ఇచ్చాం, సామగడ తీసుకెళ్ళాం, అక్కడ రిపోర్ట్ ఇచ్చాం. బాబులు రేపు వస్తున్నారు, అమ్మగారిని చూడాలి, మరి ఎలా ఉంటారు రేపు. చూసారా? ఇవన్నీ అంటే మనుషులు ఒక వ్యక్తికి ఒక ఇంట్లోకి వెళ్ళి అన్నం తిన్న ఇంటి వారి మీదే ఆ ఇల్లులే లేకుండా చేయాలనుకున్నారంటే నేను అడుగుతున్నా, ఈ బుద్ధి ఎవడ చెప్పండి? సాతానుది. ఈ తత్వం ఎవడు చెప్పండి? ఇలా ప్రేరేపిస్తాడా? ఇది మంచా చెడా, ఈ కుటుంబం ఏమవుద్ది, ఇవన్నీ ఆలోచిస్తున్నారండి. ఏమన్నా అంటే ఈ సొసైటీ ఎలాంటి వాళ్ళు చెప్పనా, ఎదుటోడు చచ్చిపోయినా పర్లేదు కానీ ఏదో ఒకటి చేసేది. ఈ మనుషుల మధ్య పడని ఈ ప్రేరేపణ కార్యాలన్నీ ఎవడు చేస్తున్నాడంటే, ఎవడు చేస్తున్నాడు చెప్పండి? సాతాను గడే చేస్తాడు. అందుకు చెప్తున్నాడు చూడండి, వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తిని అధిపతిని అనుసరించి జోతం వచ్చింది. ఇదిగో చెల్లి, జోతం చెల్లి కూడా ఒకరోజు ఇక్కడ మెసేజ్ చెప్తుంటే ఆ చెల్లి మీద ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడి ఆ పనికి మళ్ళీ అకౌంట్ పెట్టుకోండి. ఆ చెల్లి వాకింగ్ చెప్తుంటే ఎవరా అని అక్క చాలా ఏడ్చింది, చెల్లి చాలా ఏడ్చింది, నాకు పంపించారు. నిజంగా నాకు తెలియదు అక్కలు ఎవరో, మరి చూద్దాం దేవుడి కొరకు. నిజంగా ఇప్పుడు దొరికారు. ఇప్పుడు ఆ చెల్లిని నన్ను అని ఎలా అని అడుగుతున్నా, వాళ్ళు ఎవరో మనకు తెలియదు, ముక్కు మోకం. ఎందుకు అంటున్నారు అలా ఎందుకు అంటున్నారంటే వెనకాల ఉన్నాడు అలా అనిపిస్తున్నాడు. ఎవడు ఆడే చెప్పండి. ప్రేరేపించు శక్తి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున ముడుపు నడుచుకుంటారు, వారితో కలిసి శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. ఈ టార్గెట్ ఏంటి చెప్పండి? మన తండ్రి అయిన దేవునికి తన పిల్లల్నే ఉగ్రత పాత్రలుగా తయారు చేయడానికే వాడి సిస్టమ్ పనిచేస్తుంది. మీకు అర్థమవుతుందంటే ఒక్కొక్క మనిషిని ఒక్కొక్కలా తయారు చేసి మనలో మనకే చిచ్చులు పెట్టి, మనలో మనకే పడన తత్వాలు క్రియేట్ చేసి, మనలో మనకే ప్రేమలు చల్లగల్లేలా చేసి మనల్నే చంపుకోవడం కాదు, సరాసరి ఆ దేవుణ్ణే తన చేతులతో చేసిన మనిషిని తానే చంపేలా ఆడు ఎత్తుగళ్ళు వేసి తిరుగుతున్నాడట. వాడి టార్గెట్ ఏంటి? వాడి ప్రభుత్వాలు అంటే ఇప్పుడు వాడు సుప్రీం పవర్గా ఉంటే వాడి దగ్గర కూడా ప్రధానులు పనిచేస్తున్నారట.
వాడి దగ్గర కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, లోకల్ లీడర్స్ ఉన్నారు, పంచాయతీ అర్థమవడం చెప్తున్నాను. వీళ్ళందరూ ఉన్నారంటే వాళ్ళ దగ్గర కూడా ఎంతమంది సిస్టమ్ పనిచేస్తున్నారంటే బైబిల్ అంటుంది ఎస్ పనిచేస్తున్నారు వాళ్ళ దగ్గర. అయితే పౌలు గారు చాలా క్లారిటీగా ఎఫ్సి పత్రికలు అన్న మాట ఏంటంటే, ఎంతమంది వీళ్ళ పని చేస్తున్నారుగా, ఈ పని చేస్తున్న వాళ్ళందరికీ, అదృశ్యలోకంలో దేవుని చుట్టూన్న వారందరికీ, దృశ్యలోకంలో ఉన్న వారందరికీ బుద్ధి చెప్పే మినిస్ట్రీ చెయ్యమని నన్ను చెప్పాడు అంటున్నాడు. అంటే మీకు అర్థమవుతుంది ఒక మాట చెప్తున్నా. ఇప్పుడు మనం మాట్లాడుకునే మాటలంట మీరు వింటున్నారో లేదో నాకు తెలియదు, కానీ అదృశ్య శక్తులు వింటాయట. అంటే ఈ సువార్త మీకే కాదట, మరి ఆ కనబడని అదృశ్య శక్తులు కూడా సువార్త చెప్పాలన్నది దేవుని చిత్తమట. ఆ చిత్తాన్ని బయట పెట్టడానికే పౌలనే నన్ను దేవుడు పిలిచాడు అని అంటున్నాడు. చూడండి ఎక్కడ అంటున్నాడు, అలాగ అధ్యాయం దాటి 3వ అధ్యాయం రండి ఒకసారి. 3వ అధ్యాయం రండి, 3వ అధ్యాయం 7వ వచనం. 3వ అధ్యాయం 7వ వచనం. దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరముల చొప్పున నేను ఆ సువార్తకు పరిసారకున్నై ఇంటిని. బాగా వినండి, ఏదో మాట చెప్తున్నాడు చూడండి. దేవుడు కార్యకారకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్త పరిచారకున్నైతిని. అంటే ఒక వ్యక్తి సువార్త చేయాలి అంటే ఆ వ్యక్తి వెనకాల సువార్త ఎవరు చేయించాలట? దేవుడు చేయించాలి. మనం ప్లాన్ చేస్తే కుదరదు, గుర్తుపెట్టుకోండి. అలా చేసేస్తాను, ఇలా చేసేస్తాను, అలా ఎగరగొట్టేస్తాం, ఇలా ఎగరగొట్టేస్తాం, ఎలాగంటే అవదు. ఒక సేవకుడు ఉన్నతమైన సేవ చేయాలంటే వెనకాల ఎవరు ఉండాలట? దేవుడు. అంటే ఆ దేవుడు ఆ వ్యక్తిని పిలిచిన పిలుపుని బట్టే ఆ సేవ అంత ముమ్మరంగా జరుగుద్దట. ఆ ముమ్మరమైన సేవ జరగాలంటే మన కాలింగ్ మీద మనకి క్లారిటీ ఉండాలి. నన్ను ఎందుకు పిలిచాడో తెలియాలి. నన్ను టౌన్లో చేయమన్నాడా, విలేజ్లో చేయమన్నాడా, లేదా ఏజెన్సీకి వెళ్ళమన్నాడా, లేదా పరిసర ప్రాంతాల్లో చేయమన్నాడా, సంఘాల మధ్య చేయమన్నాడా, యవనస్తుల మధ్య చేయమన్నాడా, ఎక్కడ చేయమన్నాడో నా కాలేంటో సేవకుడిగా నాకు తెలియాలి. మన పిలిపేంటో మనకు తెలియకుండా తగునమ్మా అని సువార్త చేస్తాను తయారైతే ఒక రోజుకి అలిసిపోయి బోరు కొట్టి గొడవలు పెట్టుకుని ఇసుకుపోయి చివరికి నిరసించిపోతాం. ఎందుకంటే మనం ఎలా మినిస్ట్రీ చేయాలో మనకు తెలియాలి. నువ్వు కుటుంబాలను కట్టడానికి చేస్తావా, ఎంప్లాయీస్ని కట్టడానికి చేస్తావా, యవనస్తులు అసలు నీకు ఏ పర్పస్ మినిస్ట్రీ ఇచ్చాడో మనకు తెలియాలి. ఆ కాల్ మీద మనకు ఐడియా ఉంటే నేను చెబుతున్నాను పరిచర్య ఎదిరిపోద్ది. పౌలు గారి మినిస్ట్రీ మీద దానికి క్లారిటీ ఉందట. ఆయన ఏమంటున్నాడు చూడండి, దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో, ఇక్కడి నుంచి బాగా ఉన్నాడు, పరలోకములో ప్రధానులకును తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృపను అనుగ్రహించును. ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడు నేను చేస్తున్న సువార్త కేవలం మనుషులకే కాదు, మరి కనబడని అదృశ్య శక్తులకు కూడా నా నోటంట ఏమొస్తుందో వినాలని వేగరంగా చూస్తున్నారు. అని అంటే సంఘము మాట్లాడుకుంటున్న గంభీరమైన విషయాలు ఎవరు వినడానికి రెడీగా ఉంటారట? అదృశ్యాత్మలు, దేవదూతల సమూహం, పరిశుద్ధులు, దేవుని కుమారులని క్యాడర్ పెట్టబడిన ఒక హై క్యాడర్, ఆ కనబడుతున్న ఆ అదృశ్య శక్తులు. అంటే వీళ్ళందరూ ఈ సండే లేదా ఈ సండే తరగతుల్లో లేదా ఈ ఆదివారపు ఆరాధనలో మనం ఏం మాట్లాడుకుంటున్నామో వాళ్ళందరూ వింటారట. ప్రతి ఆదివారం ఏ మర్మం వస్తుందా అని వింటారట. కానీ ఈరోజు మీరు వినే స్థితిలో లేరు, కానీ ఎవరు వింటున్నారు చెప్పండి? వాళ్ళు వింటారు. నేను అడుగుతున్నాను ఒక మాట,
మనుషులకే అర్థమయ్యేలా మర్మాలు చెప్పలేకపోతున్నాం. పౌలు గారట ఏకంగా అదృశ్య ఆత్మలకు అర్థమయ్యేలా వాక్యం చెప్పాడట. నేను మాట్లాడుతున్నాను, చెప్పండి. దేవదూతలు ఏం చెబుతారా అని వినేంత ఆసక్తి కలిగిన బోధ ఈరోజు సంఘాల్లో వినబడుతుందంటారా? ఏమి వినబడుతున్నాయండి సంఘాల్లో? ఇల్లు లేక బాధపడుతున్నావా? అవును, జగన్ గారు ఇవ్వలేదు అన్నారు. కంగారు పడు, యేసు ప్రభు నీకు ఇస్తాడు. ఈ ఇల్లు కోసం దేవత తింటే దానికి ఒరిగేది ఏముందండి? మీకు అర్థమవుతుందో లేదు? ఇల్లు లేక బాధపడుతున్నావా? వాహనం లేక బాధపడుతున్నావా? నేను ఇస్తాడు, నేను దేవుడు ఇవ్వడానికి ఇస్తాడు. కానీ వాటు కూర్చొని ఎప్పుడు ఇల్లు ఇస్తాడు, పెళ్లి చేస్తాడు, పిల్లల్ని ఇస్తాడు, వీటి కొరకేనా? దేవదూతలే వినాలనుకున్న మర్మాలు, దేవదూతలే చూడాలనుకున్న నిగూఢమైన విషయాలు, దేవదూతలకి ఇంకనూ బయలుపరచబడని అనేకమైన క్రీస్తు ప్రణాళిక అడుగులు బైబిల్లో గుప్తమై ఉన్నాయట. ఎవరు చెప్పాలి? దేవుని పిల్లలైన మనమే వెలికి తీసి చెప్పాలి. అలా చెబితే వినే విశ్వాసులేరు. మొత్తం వినేసి అంటారు, ఏదో చెప్పాడండి అంటారు. చూసారా? మొత్తం వినేసి. అందుకే పౌలు గారి ధైర్యం అని చెప్పిన, మీరు విన్నట్టు, మీరు చూసినట్టు, మీకు ప్రకటించినట్టు సమస్త సృష్టికి ప్రకటించాను. మీకు ఎక్కినా ఎక్కకపోయినా ఆ సృష్టి మీద సాక్ష్యం అన్నాడు. ఎందుకంటే వాళ్ళు కూడా సువార్త అన్నాడు. ఆ సృష్టి యావలున్న అదృశ్య శక్తులు, అదిగో వాళ్ళందరికీ నేను సువార్త చెప్తున్నాను. అంటే ఇప్పుడు మనం చెబుతున్న ఈ సువార్త దేవుని దగ్గరున్న దేవదూతలు వింటాయి. అలాగే అపోజిషన్లో ఉండి పడిపోయిన దూతలు కూడా, చెప్పండి, ఆ డార్క్ ఏంజల్స్ ఏవైతే ఉన్నావో అవి కూడా వింటాయి. ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నాడు, ఈ వారం ఏం చెప్పాడు, ముందు వారం ఏం చెప్పాడు, ఇవన్నీ వింటారట. ఎందుకంటే దేవుని యొక్క సీక్రెట్స్ అన్నీ ఎక్కడున్నాయట? బైబిల్లో ఉన్నాయి. అది వాళ్ళకి అర్థమవుతుంది. మీరు ఎప్పుడన్నా చూసారా? ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ స్టడీలో ఎర్రగొట్టి నెంబర్ 1 క్యాడర్లో ఉన్న వారికి కానీ మీరు బైబిల్ ఇచ్చి చదవండి, వాళ్ళకి ఏం అర్థమవుతుంది? మీరు ఎప్పుడైనా చూడండి, వాళ్ళకి బైబిల్ ఇచ్చి చదవండి. ఇతను స్టడీలో నెంబర్ 1 అండి, నెంబర్ 1 ర్యాంక్ అండి, అదండి ఇదండి, తెలుగు పాండిత్యం ఎరిగిన వాడండి, పండితుడు అని ఇవ్వండి, వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుంది? అది అందరికీ అర్థమవుదు. అది ఏర్పాటును అనుగ్రహించిన వారికి అర్థమవుతుంది. తెలుగు వచ్చి కాబట్టి చదివేచ్చేమో, కానీ చదివినంత మాత్రాన ఆ విషయాలు అర్థమవు. ఎవరికి అర్థమవుతాయి? అప్పుడప్పుడు మీరు చూసారు లేదో, 10వ తరగతి కూడా పాస్ అవ్వని గొప్ప సేవకుడు చాలా మర్మాలు మాట్లాడుతుంటాడు. ఇదేంటి ఈయనలాగా సైంటిస్టులకు అర్థమవుని విషయాలు కూడా ఎలా మాట్లాడుతున్నారంటే వాళ్ళకు అనుగ్రహింపబడింది. పౌలు అంటున్నాడు, ఇది నాకు అనుగ్రహింపబడింది. నాకు అనుగ్రహింపబడిన విషయాలు అదృశ్యలోకానికి కూడా బోధించేంత పరిచర్య దేవుడు నాకు ఇచ్చాడు. అదిరిపోయింది కదండి నేను ఖాళీ. నేను అడుగుతున్నా, అలాంటి పిలుపు మనకిస్తే మనం చేయగలమంటాం? మనుషులకి అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నాం మనం. దేవదూతలకు అర్థమయ్యేలా చెప్పగలమంటాం మనం. కానీ పౌలు గారు గంభీరమైన పరిచయం చేశారు. ఇంకా ముందుకు రండి ఒకసారి, అలా త్వరగా 6వ అధ్యాయం ముగించుకుందాం. త్వరగా 6వ అధ్యాయం ఇప్పుడు చదవండి 10వ వచనం నుండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతో. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, మన కనబడని శక్తులు ఉన్నాయట. అక్కడ మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడు, మళ్ళీ చదువుదాం. మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నా. ఎందుకు పోరాడాలి అంటే, ఆ పోరాడకపోతే ఆ శక్తులు వచ్చి మనుషుల్ని వికృత రూపంగా చేస్తున్నాయి. ఇప్పటివరకు బాగా మాట్లాడి ఎలాగైపోయాడు ఏంట్రా అంటే దెయ్యం పడేసింది అడిగి, అందుకే అలాగైపోయాడు. ఇప్పుడు వరకు పేతురు బాగానే ఉన్నాడు. సడన్గా పేతురు ఎందుకు ప్రభుకి ఎగనెస్ట్గా మాట్లాడుతున్నాడు? పేతురుని చూసి ప్రభు అన్నాడు, ఈ మాట నీది కాదు, ఆడిది అన్నాడు. సాతాను కాదు.
ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు, ఇప్పుడే కూడా తిరిగాడు, సందా సంచి కూడా పట్టుకుని తిరిగాడు. ఈ మనిషి ఇలా అయిపోయాడంటే ఆ రొట్టె ముక్క ఇరిసి నువ్వు చెయ్యాలనుకున్నది సాతానా త్వరగా చేయి. ఇదేంటి ఇస్కరియోతు యోధా అని సాతాను అంటాడంటే మనకు కనబడేది ఇస్కరియోతు యోధా, కానీ దేవుని కళ్ళద్దాల్లో చూస్తే వాళ్ళు అనుకున్నది దురాత్మల సమూహం. అవి ప్రేరేపిస్తాయి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనుషులకు దయ్యాలు పడతాయా అంటే చెప్పండి. పడతాయి పట్టవా? దీన్ని బట్టి పడతాయి. అది ఎల్లమ్మని పుల్లమ్మని ఏరయ్యని అందో, అది నైస్గా మాట్లాడుతూ నేను సుధాకర్ని అంటది, అధ్యక్షుడిని అంటది, ఫస్ట్ మెసెంజర్ని, సురేష్ని, జేమ్స్ని. స్టైల్గానే మాట్లాడతాయి, ఎలా ఉన్నామో అలాగే మాట్లాడతాం. కానీ లోపల మాత్రం థాట్స్ మారిపోతాయి, లోపల హార్ట్ మారిపోద్ది, లోపల డార్క్ షేడ్స్ వస్తాయి. అవన్నీ ఏం చేస్తాయంటే మనిషి ఆడు చూస్తే భయం వేస్తుంది. అడుగుతున్నాను, మీరు చూడండి, ఒక సాటి మనిషి మరో మనిషిని ముక్క ముక్కలుగా కోసి బకెట్లో ఎలా పట్టగలిగాడు? ఆడి మనిషి అయితే పెట్టలేడు, ఆడి దయ్యం అయితేనే పెడతాడు. ఒక యువకుడు మరో యువకుడు గుండె బయటికి తీసి అది వాట్సాప్ ఫోటో తీసి ఇదిగో ఈడి గుండెకాయ తీసాను చూడంటున్నాడంటే ఆడు మనిషి అయితే అలా చేయడు. వాడెవడు? ఆడు ప్రేరేపించు శక్తికి దొరికిన దయ్యానికి ఏజెంట్. సంఘంలోనే కూర్చుని ఇక్కడే కూర్చుని ఇలాగే మాట్లాడి చక్కగా జరిగే సంఘాన్ని టక్కమని ఏదోటి చేసి చెడగొట్టేసే వాళ్ళు ఉంటారు. ఈడేటర్ ఎలా చేసేసాడంటే ఆడు పచ్చగున్న సంఘాన్ని చూడలేకపోయాడు, అందుకే ఆడికి పట్టాడు. చెప్పండి, సాతాను. చక్కగా వస్తారు, నీట్గా వస్తారు, బైబిల్ పట్టుకుని వస్తారు, తలస్నానం చేసి వస్తారు, బైబిల్ కూడా చదువుతారు, వెళ్ళేటప్పుడు కొత్త చెప్పులు వేసుకుని వెళ్ళిపోతారు. అదే అలా ఎలా వేసుకెళ్ళిపోతారంటే ఆడొత్తే వేసుకెళ్ళిపోతాడు అంతే. ఆ బుద్ధులన్నీ అలాగుంటాయి. అలాంటి బుద్ధులంటే ఆడు ఎక్కడుంటే అక్కడ మనిషిని ప్రేరేపించి ఏదో ఒక నాశన క్రియ జరిగిస్తాడు. వాడి పేరే నాశన పుత్రుడు, వాడు అబద్ధికుడు. వాడు ఇప్పటికీ ఈ 21 సెంచరీలో కూడా మనుషులకి పడతాడా అంటే చెప్పండి, పడతాడు. వాడు ఏజెన్సీలో ఒకలా పనిచేస్తాడు, టౌన్లో ఒకలా పనిచేస్తాడు. ఈ పదాలు కావాలని అంటున్నాను, చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. వాడు ఏజెన్సీలో ఒకలా పనిచేస్తాడు, మాంత్రిక విద్యను నమ్మే వాడి దగ్గర ఒకలా పనిచేస్తాడు, విగ్రహ పూజను నమ్మే వాడి దగ్గర ఒకలా పనిచేస్తాడు, క్లాసిక్ ఎంప్లాయీగా ఉండి సాఫ్ట్వేర్ చేస్తున్న వాళ్ళ దగ్గర ఒకలా పనిచేస్తాడు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కోలా పనిచేసి నీకు ఎలా ప్రేరణిస్తే నువ్వు బుసలో కొడతావు అలా ప్రేరేపిస్తాడు. చచ్చిపో ఇంత మాట నాకు బతికేలాగున్నావు, చచ్చిపో, ఫ్యాన్ వేసేసుకో, ఊరేసేసుకో అంటాడు. నీకు విషయం చెప్పనా, అక్కడికి ఎక్కి ఫ్యాన్ ఊరేసుకున్న తర్వాత ఆ ఊరికి లాస్ట్ మినిట్ ఉంటుంది చూసారా, అసలు ఎందుకు వేసుకున్నావా అనుకుంటారు. ఎందుకన్నారు చెప్పనా, నేనెందుకు ఎలా చేస్తున్నాను అని ఎప్పుడన్నా మీకు క్వశ్చన్ వచ్చిందా? అరే ఈ మాట నేను ఎలాగనగలిగాను, ఈ మాట నేను ఎలా మాట్లాడగలిగాను, ఆడిని ఎలా తిట్టగలిగాను, అసలు ఇవన్నీ ఎలా అంటే అది మన కంట్రోల్లో లేకుండా అప్పుడప్పుడు జరిగి నేను ఎందుకు అలా చేసిన, అప్పుడప్పుడు 4 కొరికి 7 కొరుకుతాయి. ఎందుకు అనుకుంటున్నారు? ఆడు వెనకాల ఎత్తున్నాడు మనకు బూస్ట్. మేడవారికి వెళ్ళి బెదిరించకండి ఎప్పుడండి, మేడవార్లకి వెళ్ళి కిరేసుని దగ్గరికి, కిరేసుని లేదు దేవుడి దయ వల్ల, గ్యాస్ స్టవ్ల దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చచ్చిపోతానంటే నువ్వు అంటించుకోకముందు ఆడు అంటించేస్తాడు. ఎవరు? గుర్తెట్టుకో. అంచుకెళ్ళి దూకేస్తానంటే నీకేదో ఊపేసినట్టు ఉంటుంది, దూకేస్తావు నిజంగానే. రైలు పట్టాల దగ్గరికి వెళ్ళి పడిపోతానంటే నువ్వు పడిపోతానని ఎలకంబోటెట్టు, ఆడు పడేసకపోతే ఒట్టు. గుర్తెట్టుకో, ఖచ్చితంగా చేస్తాడు. అందుకే ఆ పిచ్చి మాటలు మాట్లాడకూడదు. చచ్చిపోతాను, ఏదోటి అయిపోతాను, డోర్లు వేసేసుకోవడం, బాత్రూంలోకి వెళ్ళిపోతే ఆ బయట లోపలికి వస్తారో లేదో నాకు తెలియదు, కానీ బాత్రూంలోకి వచ్చావు నాన్న చిట్టుకన్నా ఇలా రా అంటాడు. బాత్రూంలోంచి వచ్చేస్తాడు. నువ్వు చివరి స్టేజ్లో ఆ చచ్చిపోయేటప్పుడు ఆడు ఎదురుగా వచ్చినా ఆడు వచ్చాడని నువ్వెవడో చెప్పగలవు, నువ్వే ఉండవు అక్కడ. ఎలాగైపోయి కొన్ని డెత్ కేసెస్ అవి మిస్టీరియస్ కేసెస్గానే ఉండిపోయినాయి. ఏమైనా కూడా తెల్లో, ఎందుకంటే వాడు ఆగడాలు అలా ఉంటాయి. అందుకే ప్రభు అన్నాడు, ఈ చీకటి ప్రపంచం మీద ఒక చీకటి సామ్రాజ్యం మీద చీకటి అధికారం ఉన్నాడు. ఆడు డాన్ కాదాడు, ఆడికి బైబిల్ ఉంది, ఆడు చీకటి అధికారి, ఆడు డాన్ కాదు, దావీదు ఇబ్రాహిం కాదు, వాడు బిల్లు ఆడడానికి బాంబర్ది కాదు, ఈ ఏమీ కాదు. వాడెవడో ఈ లోకాన్ని పాలిస్తున్న ఒక సాతాను లేదా ఒక దుష్ట శక్తి. ఎక్కడుందా మాట చూస్తారు ఒకసారి,
అక్కడ ఒకసారి మీరు అలా కిందికి రండి. లూకా సువార్త 22వ అధ్యాయం చూద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర ఒకసారి అక్కడ చూద్దాం. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అరెస్ట్ చేస్తున్నప్పుడు ప్రభు పలికిన మాట. లూకా సువార్త 22వ అధ్యాయం 52, 53 వచనాలు. పెద్దలతోనూ మీరు బందుపోటు దొంగల మీదకి వచ్చినట్లు కత్తులతోనూ గుదిలతోనూ బయలుదేరి వచ్చితిరా. నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారము. అంధకార సంబంధమైన అధికారం అంటే ఎవడండి? రోమా సామ్రాజ్యమా? అంధకార సంబంధమైన అధికారం అంటే గ్రీకు సామ్రాజ్యమా? అంధకార సంబంధమైన చీకటి రాజ్యం అంటే బ్రిటిషా? అంధకార సంబంధమైన రాజ్యం అంటే ఈ లౌకికమైన మానవ రాజ్యము కాదు, అది చీకటి సామ్రాజ్యం. ప్రభువుని అరెస్ట్ చేసింది బయట రోమా పోలీసులు అవ్వచ్చు కాక, ప్రభువుని అరెస్ట్ చేస్తున్నది ప్రధాన యాజకులు మనుషులు అవ్వచ్చు కాక, కానీ ప్రభువుని అరెస్ట్ చేయడానికి ముమ్మరముగా పొలిటికల్ విషయాలు రన్ చేసింది ఎవడట? సాతాను. అంటే వీళ్ళెనకాల ఆడున్నాడు అన్నమాట. ఒక మనిషికి ఏదన్నా సాటి మనిషి హాని చేస్తున్నాడంటే ఖచ్చితంగా హాని చేస్తున్నవాడు వెనకాల ఎవడుంటాడు చెప్పండి? అంధకార సంబంధమైన అధికారం పనిచేస్తుంది. అది కాపరాల్లో పనిచేస్తుంది, సంఘాల్లో పనిచేస్తుంది, సమాజంలో పనిచేస్తుంది. ఎక్కడున్నా వాడు పని చేయిస్తాడు. వాడు టార్గెట్ అలా ఒక్కటే, మనుషుల్ని చంపాలి, మింగాలి. మీకు ఏదో ఇది ఒక 3D స్టోరీ లాగో ఎటలా సారి మోపో కాదు చెప్తున్నది. బైబిల్లో రికార్డ్ చేయబడిన పచ్చి నిజమిది. బైబిల్లో నమోదు చేయబడిన పచ్చిన ఇదిగో వాడు గూర్చి బైబిల్లో గంభీరమైన మాట ఉంది. ఆ మాట ఏమన్నదో తెలుసా? ఎవరిని మింగేద్దామా అని సింహం తిరిగినట్టు తిరుగుతున్నాడు. క్లాస్కి వచ్చావా? ఎన్ని రోజులు వెళ్తావో నేను చూస్తాను అనుకుంటాడట. ఎవరు? క్లాసులకు వెళ్తున్నావు, ఈ మధ్య బైబిల్ పట్టుకుంటున్నావా? పట్టుకో. బైబిల్లో ఎక్కడి వరకు చదివానా? చదువుతున్నావా? చదువు. ఆ బైబిల్ ఇలా పక్కన పెట్టిన వెంటనే క్లాస్ నుంచి ఇలా బయటికి వెళ్ళిన వెంటనే వస్తాడు, ఎవడినో నీ దగ్గర తెచ్చి ప్రేరేపిస్తాడు. ఆ ప్రేరేపించి దేవుడే తర్వాతరా అంటాడు. ఆ మాట మనకి ఎంత నైస్గా ఉంటుందో తెలుసా? అది ఏదో ఎవడో ఫిలాసఫీ చెప్పినట్టు ఉంటుంది మనకి. నిజమేనంటావా? నిజమే. సండే వెళ్ళావు కదరా, మండే కూడా దేవుడేటరా. అరే లైఫ్ అన్న కథ చెప్పండి. ఇప్పిల్ల ధైర్యాలు రాత్రి చూసాం కదా. ఆ మాత్రం లైఫ్ లేకపోతే ఎలాగరా? రా, అది ఎలా ఉంటుంది? వాడు మాట్లాడతారు, మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేయండి. వాడు మాట్లాడిస్తాడు. యోబు గారు కానీ భక్తులు కానీ ఎవరైనా మనుషులు ఇలా మాట్లాడుతున్నప్పుడు పౌలు గారు కానీ అపోస్తులు కానీ అనేవారు, అరే మాట్లాడుతున్నది మీరు కాదరా, అంధకార శక్తి మాట్లాడుతుంది. వాళ్ళు గుర్తుపట్టేవారు. ఎందుకంటే వాళ్ళకు వాక్యము తెలుసు కనుక గుర్తుపట్టేశారు. మనకు వాక్యం తెలియదు కనుక పెద్ద ఆయన అలా చెప్తున్నాడు, పెద్ద ఆయన మాట గౌరవించాలి అంటాం. ఎందుకు? నీకు ఈ పెద్ద ఆయన కనబడుతున్నాడేమో, అసలు ఆయన ఒకడు ఉన్నాడు, ఆడన్నీ చేయిస్తాడు. ఇంకా వచ్చిన చూడండి, త్వరగా ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. బైబిల్లో ఈ నేరేటివ్ కనబడుతుంది చూడండి, అందుకే ఈ వచనాలను చూపిస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8-10 వచనాలు. కొలస్సీ అనుకుంటా, ఒకసారి చూడండి. కొలస్సీ పత్రిక క్షమించండి 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడినను మరణము పొందినంతగా, సిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకొనును. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామమున వంగినట్లు
ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని దేవుడు ఆయనను అధికముగా ఇచ్చించిన. అక్కడ కొన్ని పదాలు కనబడుతున్నాయి చూడండి. పరలోకమందున్న వారిలో కానీ భూలోకమందున్న వారిలో కానీ, అక్కడ హెవెన్స్ అని రాస్తాడు. మనకి జెన్సెస్ చదువుతున్నప్పుడు కూడా ఆకాశాలని ఉంటుంది, కానీ మూలానికి పోతే పరలోకమందున్న అంటుంది. కొన్ని పదాలు అలా రాయబడ్డాయి, ఎందుకంటే అదృశ్య లోకాన్ని కొన్ని దగ్గర పరలోకం అని వాడారు, కొన్ని దగ్గర ఆకాశాలు అని వాడారు. ఈ మాటలు చదువుతున్నప్పుడు పౌలు గారు అంటున్నారు చూడండి, అంటే తండ్రి అయిన దేవుని యొక్క చిత్తం ఏంటంటే ఈ కనబడుతున్న ఈ కనబడుతున్న దృశ్య ప్రపంచాన్ని, కనబడని అదృశ్య ప్రపంచాన్ని రెండిటిని ఎవరి దగ్గర సంధి చేయాలని చూస్తున్నాడు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ దగ్గరే సంధి చేయాలి. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినప్పుడు ఎవరెవరి మీద అధికారం అయ్యాడో చెబుతున్నాడు చూడండి. కనబడని అధికారాల మీద కూడా అధికారం. అంటే ఆయన సిలువ మరణం పొందింది ఈ భూలోకాన్ని సరిచేయడానికే మాత్రమే కాదు, పతనమైపోయిన ఆత్మల నుండి కూడా మనుషులను కాపాడడానికి ఆయన సిలువ ఎక్కాల్సి వచ్చింది. అంటే మనకు కనబడుతుంది రోమన్స్ సిలువేసేసాం అనుకుంటున్నాం, కానీ ఆ వెనకాల ఆయన సిలువేయించింది ఎవరు చెప్పండి? ఆ ప్రేరేపించు చెప్పండి శక్తి. ఆడు సిలువ మరణం మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? యేసుక్రీస్తు వారిని గంటకొకలాగా వాటి ఇచ్చేస్తుంటాడు. వాడు కొంతసేపు అంటాడు ఆ పిలాతు బారిలోకి వెళ్ళి అతన్ని ఏం చేయకంటాడు మంచిగా. కొంతసేపు అంటాడు లేదు లేదు నాకేమీ సంబంధం లేదు కానీ కొరడాలతో కొట్టించేయండి అంటాడు. మరికొంతసేపు అంటాడు మేము ఆయనతో ఉన్నామని ఒప్పుకున్నట్టే మాట్లాడుతూ ఉంటారు, ఆయన ఎవరో ఎరగమంట. అంటే మనుషుల కన్ఫ్యూజ్ లాంగ్వేజ్ ఎందుకు వచ్చింది చెప్పిన? ఒక్కొక్కరిని ఒక్కోలా చేసేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడంటే అక్కడ ఏం జరగబోతుందో కూడా ఆడికి తెలీదు. దేవదూతలకి అసలు తండ్రి చిత్తం ఏం చేస్తున్నాడో ఈ రోజుకి పూర్తి క్లారిటీ వాళ్ళకి లేదు. ఆ క్లారిటీ ఎక్కడ ఓపెన్ అవుద్దంటే చెప్పండి, సంఘములో ఓపెన్ అవుద్ది. అంటే ఒక సువార్థికుడి పని ఏంటో తెలుసా? ఆత్మలకు దొరకని ఆ జ్ఞానాన్ని కూడా చెప్పండి సంఘముల ద్వారా బోధించాలి. అలా బోధించాలంటే వాక్యం చదవాలి. చదివే వాళ్ళు ఉన్నారండి? వాక్యము చదివి బోధించే సేవకులు ఉన్నారా చెప్పండి? అడుగుతున్నారట 15 ఇస్తారా, 25 ఇస్తారా, 30 ఇస్తారా? కారు వేసుకొస్తున్నాం, డీజిల్కి వచ్చి కూడా ఎవరా? మరి కొంతమంది అన్నారు కోను కూడా పోయిరా అన్నారు. అలా పంపించేస్తారా? సభ ఇది రే ఆ పరుపులు ఆనట్టేరా అన్నాడు ఆయన. ఎవరైనా అడగండి. మళ్ళీ ఎదవ తెలివితే అట్లా వచ్చినాయి ఈ మధ్య. అందరికీ వెళ్ళండి. నేను అనేది చిన్న చిన్న సేవకులు అన్నండో, ఎందుకంటే నాకు అలాంటి చాలా గౌరవం, నాణ్యంగా సేవ చేస్తారు. నేను అనేది డబ్బు కోసం బలిసిన వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళని అంటున్నాను నేను. వాళ్ళకి నైస్గా ఎలా అడుగుతారంటే వాళ్ళు డైరెక్ట్గా అడగరు, ఎందుకంటే మరి సినిమా యాక్టర్లా ఫీల్ అవుతారు కదా, వాళ్ళు అడగరు. పక్కనున్న సుధాకర్నో పక్కనున్న డేవిడ్ని పంపించి మరి అన్నయ్య చాలా ముమ్మరమైన పరిచయం చేస్తున్నారు, మరీ బొత్తిగా 10 అంటే కుదరదు, మరి మినిమం ఒక 20 అయితే కిట్టుబాటు అవుద్దట. కిట్టుబాటు టమాటకాయలు అమ్ముతున్నావా కిట్టుబాటు అడ్డానికి? వాక్యం చెప్తున్నావు, వాక్యం చెప్పకుండా ఈరోజు కమర్షియల్గా ఇలా చేస్తే వీళ్ళు ఏం చెప్తారు చెప్పండి? సంఘానికి ఆత్మలే వినేంత జ్ఞానం చెప్తారా? కృతజ్ఞత కూడికి రండి అయ్యగారంటే 45,000 అవుతుంది అన్నాడు. 45,000 అయ్యా పెళ్లి చేయండి అయ్యా అంటే పెళ్ళి అయితే 1 lakh తిరగలేదు అన్న. నీకు 1 lakh ఇచ్చే పొద్దు మా భోజనకు వచ్చి అయిపోతాయి అక్కడ. చూసారా, మనకి సింపుల్గా ఉండే పాసలు నచ్చరు. మనకి చక్కగా వాక్యం పెట్టుకుని పాకలు ఉండి గుప్పడి మెతుకులు ఆ పాచాన్ని తిని సేవ చేస్తే ఆయన నచ్చరు. మనకి కొంతమ్మల కోరికలు కోరతారు చూసారా? ఈ చుట్టుపక్కల ఏరియాలో కాకినాడలో ఏం దొరుకుద్ది, కోటయ్య కాజా ఫేమస్ అంటగా, 1 kg తెప్పించండి సాయంత్రానికి అన్నారు. వాళ్ళని పెంచి పోషించి బాగా మేపితే స్టేజ్ మీదకి వచ్చి ఏం చెప్తారంటే ఏం చెప్పరు, బావ్ అని అరుతారు కదా తిన్నది. మరి బాగా అరిసి దేవుడు మిమ్మల్ని దీవించిన, దేవుడు అందరినీ మహిమపరుస్తున్నాడు బిడ్డలారా, మీకు అందరూ దేవుడు ఇస్తాడు, కంగారు పడకండి, పాట పాడండి అంటారు. అంతే, ఏం చెప్పరు. మీరు ఎప్పుడైనా చూడండి ప్రసంగాల మధ్యలో అందరిని కదండి మళ్ళీ నన్ను తప్పు పడుతున్నారు. ప్రసంగాల మధ్యలో ఉన్న పాటని ఎవడైనా పాట పాడాడు ప్రసంగం ప్రిపేర్ అవ్వకుండా వచ్చిన అర్థం గుర్తెట్టుకోండి అంతే. సీరియస్గానే వాయించి ఇంకేటి అలా చూస్తున్నావు, బేస్ 4 మీద వాయించి అన్నాడు. నువ్వు అసలు వాయింపు లోపల లేక ఇక్కడ వచ్చి మాకు అన్ని ప్రయోగాలు, ఆ పాట అవ్వదు
పాట మీద పాట, ఈ పాట నుంచి ఆ పాట, ఆ పాట నుంచి ఈ పాట, మిక్స్డ్ పాటలు ఇవన్నీ. ఎందుకంటే ఇలా ప్రిపేర్ అవ్వరు, వాళ్ళ వాక్యాలు చెప్పరు. అందుకే ప్రసంగా నేను పాట పాడడం తప్పు అంటలేదు, వాక్యానికి తగ్గ పాట పాడండి. ఆ కాలింగ్ వెనకాల ఆర్డర్ ఇచ్చినట్టు ఇవ్వండి, కాదంటలేదు. కానీ ఉన్నతమైన ఒక ప్రసంగం చెప్తున్న మధ్యలో ఒక సాంగ్ ఎలా వచ్చింది, అలా వచ్చేద్ది అంతే. ఆవు పాటని చెప్పానుగా, మధ్యలోకి ఆవాలో వచ్చేస్తుంది ఏంటో మరి. కాబట్టి వాక్యము చాలా లోతైన సంగతులు చెప్తుంది, చాలా విషయాలు ఉన్నాయట. ఇంకా చూడండి, ఒకసారి ముగించుకుందాం త్వరగా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, నేను మాటలు చెప్తున్నాను. ఇదిగో ఈ లోకపు అధికారి వచ్చుచున్నాడు అన్నాడు ఆ యోహాను సువార్త 14:29. ఆ కొలస్సీ పత్రికలో మాట్లాడుతున్నాడు, ఇదిగో సిలువ బలియాగము ద్వారా, క్రీస్తు సిలువ బలియాగము ద్వారా వీళ్ళందరినీ ముల్లోకాలని దేవుడు సంధి చేయబోతున్నాడు అన్నాడు ఆ కొలస్సీ పత్రిక 16వ అధ్యాయంలో. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇప్పుడు మనకు డౌట్ రావాలంటే, ఇప్పుడు ఈ మనుషులు వెనకాల పనిచేస్తున్న శక్తి, ఆ విగ్రహాల వెనకాల పనిచేస్తున్న శక్తి, ఈ డార్క్ పవర్ అంతా ఎవరిది చెప్పండి? సాతాను గడదన్నమాట. అంటే వీడు అలా పనిచేస్తున్నాడు, వాడు దేవుళ్ళుగా కూడా పనిచేస్తున్నాడు. అందుకే మొన్న ఒక కోణం చూస్తాం, మీకు అర్థమైంది లేదో, ఆ 82వ కీర్తన మనం చదువుతున్నప్పుడు, ఆ 82వ కీర్తనలో దేవుడు దైవాల మధ్య నిలబడి తీర్పు తీర్చుతున్నాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఇటు దైవాల మధ్య నిలబడిన దేవుడు లోకాధికారులకు తీర్పు తీర్చడమే కాదు, లోకాధికారుల వెనకాల ప్రేరేపించి దైవాలుగా కొలువు తీరిన ఆ దైవాలకు కూడా తీర్పు తీరుస్తున్నట్టు. ఈ మాట మీకు అర్థం కాకపోవచ్చు, ఇంటికి వెళ్ళిన తర్వాత పాజులు పెట్టుకుని మళ్ళీనండి. మళ్ళా చెప్తున్నాను, అంటే భూమి మీద నడుస్తున్న ప్రతి గవర్నమెంట్ వెనకాల, ప్రతి అధికారి వెనకాల ఒక అధికారి ఉన్నాడట. ఆ అధికారి దైవముగా పాలిస్తున్నాడట. నా మాట మీకు అర్థమవుతుంది లేదు? అంటే ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, నేషనల్ గవర్నమెంట్స్ కానీ, ఎక్కడెక్కడైతే ఈ అధికారాలు పనిచేస్తున్నాయి, అధికారాల వెనక ఒక ఏజెంట్ ఉంటాడట. అంటే ఈ అధికారిని నడిపించడానికి కనబడని ఒక అధికారి, ఈ దేవుని నడిపించడానికి కనబడని ఒక దేవుడిగా కొలువు తీరాడు. అంటే వీటి వెనకాలంటే ఈ వ్యవస్థ లేదా ఈ సిస్టమ్ అంతా పనిచేయడానికి ఒక ఇన్విజిబుల్ మ్యాటర్ పనిచేస్తుందట మొత్తం. దానికి దేవుడు జడ్జిమెంట్ ఇవ్వబోతున్నాడు. అక్కడ చెప్తున్నాడు 82వ కీర్తన. ఒకసారి చూడండి, ముగించుకుందాం. 82వ కీర్తన 82వ కీర్తన మొదలు వచ్చి, దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఇప్పుడు అడుగుతున్నాను, దైవాలకి దైవం తీర్పు తీరుస్తుంది. ఇప్పుడు అడుగుతున్నాను, బైబిల్ ప్రకారం దేవుడు ఒక్కడే ఉన్నాడు, బైబిల్ ప్రకారం బైబిల్ దైవత్వం ఒక్కటై ఉంది. ఇప్పుడు దైవాల కంటే ఇప్పుడు మరలా అడుగుతున్నాను, ఇంకా దైవాలు ఉన్నాయంటే ఒక కోణం చూస్తున్నాం, విగ్రహాల వెనకాల దైవాలుగా కొలువు తీరినవి. అంటే ఇప్పుడు విగ్రహాల వెనకాలని ఇక్కడ లేదు, దైవాలుగా అంటే విగ్రహాలు కాకుండానే అదృశ్య లోకంలో దైవాల వ్యవస్థగా పిలవబడే ఒక క్యాడర్ ఉందా అంటే ఇక్కడ చెప్తుంది అధ్యాయం, ఉందట. అంటే ఇప్పుడు ఆయన తీర్పు తీరుస్తానంటున్నాడంటే ఉంటే తీరుస్తాడా లేకుండానే తీరుస్తాడా చెప్పండి? ఉంటేనే కదండి. నేను మరలా చెప్పాను, యేసుక్రీస్తు వారు కానీ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు, తండ్రి అయిన దేవుడు కానీ వీరిని పోల్చినప్పుడు, ఇదిగో మా విలువేల్పుల్లో, మా దైవాల్లో, లేదా పలానా దేశపు దేవుడి కన్నా గొప్పవాడివని పోలుస్తున్నామంటే ఉన్న దేవుణ్ణి లేని వాటితో పోల్చకూడదు. అంటే ఉంటేనే పోల్చాలి. ఇప్పుడు ఉన్న వాటిని ఉన్నవాడు అంటున్నాడు, మీకు నేను జడ్జిమెంట్ చేయబోతున్నాను. ఇప్పుడు మీకు డౌట్ వచ్చేసి, చూసారా జేమ్స్ గారు ఇంకా దేవుళ్ళు ఉన్నాడు అంటున్నారు, ఎంత దుర్బోధ అని ఎవడు మొదలెడతాడు నా మీద. పూర్తిగా వినరు, కంగారు అంతా. పౌలు గారి పత్రికల్లో కూడా ఒక మాట ఉంటుంది, మీరు గుర్తుపెట్టారు లేదు, దేవుళ్ళు దేవతలు అనబడినవి ఉన్నను, మన దేవుడు ఒక్కడే. దేవుళ్ళు దేవతలు అనబడిన ఉన్నవు అంటే అనబడ్డాయండి లేవండి అన్నారు. అనబడ్డాయి లేవేటి? అనబడ్డాయి అంటే, కొలువుబడ్డాయి అంటే, కొలువు తీరాయి అంటే ఏదో వెనకాల నడుస్తుంది. మీకు నెక్స్ట్ వీక్ కిక్కిచ్చే ఒక పాయింట్ చెప్పనా? ఇక్కడ కిక్కిస్తేనే వచ్చే వారం వస్తారు మీరు.
నెక్స్ట్ వీక్. మీరు వరల్డ్ మ్యాప్ చూస్తున్నారుగా, ఖండాల్లో దేశాలు. ఈ దేశాలను కూడా ఒక్కొక్క దేశాన్ని ఒక్కొక్క దేవుడికి దేవుడే పంచిచ్చాడట. అర్థం అవ్వలేదు, కంగారైపోకండి. ఒక్కొక్క దేశాన్ని ఒక్కొక్క దేవుడికి దేవుడే పంచిచ్చాడు. అదేంటండి తూచ్ అలాంటి మాటలు మాట్లాడుతున్నారు అనకండి. ఒకవేళ మీకు డౌట్ వస్తే ఒక్క వచనం చూడండి, వచ్చే వారం చూద్దాం. ఒక్క వచనం చూడండి, ద్వితీయోపదేశకాండం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 30వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు మోసే ఇశ్రాయేలు సర్వ సమాజము యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు శాంతముగా పలికును. ఏదో కీర్తన చెబుతున్నాడు. ఆ కీర్తనలో ఈ అదృశ్య లోకం కొరకు దృశ్యలోకం కోసం మాట్లాడుతూ ఆకాశ మండలమా, చెవి యొక్కము. ఏ మండలం ఇది? ఆకాశ మండలం. మండలం అంటే ఆకాశ మండలంలో ఉన్న వ్యవస్థ. చెవి యొక్కము, నేను మాట్లాడుదును. భూమండలమా, నా నోటి మాట వినుము. ఆకాశ మండలం అంటే నక్షత్రాలు, గెలాక్సీలు కాదు. ఆకాశ మండలం అంటే అదృశ్య శక్తులైన వారులారా నా మాట వినండి. పౌలు గారు భౌతిక ప్రపంచానికి అదృశ్య ప్రపంచానికి ఎలా అయితే మినిస్ట్రీ చేశారో, మోసే గారు కూడా అరణ్యంలో దృశ్యమైన మనుషులకి అదృశ్యమైన శక్తులకు కూడా పాటలు పాడి వినిపించాడట. ఎవరు? మోసే గారు. వాళ్ళకి ఎంత క్లారిటీ ఉందో చూడండి. ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాట్లాడును. భూమండలమా నా నోటి మాట వినుము. నా ఉపదేశము వానవలే కురియును అని చెబుతూ 7వ వచనంకు రండి. పూర్వదినములను జ్ఞాపకం చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. మహోన్నతుడు జనములకు వారు సాస్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలు లెక్కన బట్టే ప్రజలకు సరిహద్దులను విభజించిన. ఈ మాట తెలుగులో అలా ఉంది, కానీ మూలంలో ఏముందో చెప్పనా? నరులను జాతులుగా విభజించినప్పుడు, స్వాస్యములు అనుగ్రహించినప్పుడు, మహోన్నతుడైన దేవుడు ఒక్కొక్కరికి ఒక్కో దేశం ఇచ్చి ఆ దేశానికి తగ్గ దేవుడిని ఇచ్చాడట. ఎక్కడుంది ఒకసారి చూద్దాం. ఒకసారి అలాగే ఉండండి. 4వ అధ్యాయం 19వ వచనంకు రండి. ఒకసారి అలాగే ఉంచండి. 4వ అధ్యాయం 19వ వచనంకు రండి. ఇదో ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 19వ వచనం. సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యములను చూచి మరులు కొల్పబడి నీ దేవుడైన యెహోవా, ఇక్కడ జాగ్రత్తగా వినండి, సర్వాకాశము కిందనున్న సమస్త ప్రజల కొరకు పెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లు మీరు జాగ్రత్త పడుడి. యెహోవా చేపట్టి, అక్కడ మాటను చూడండి, సమస్త ప్రజల కొరకు ఆ దేవుళ్ళని దేవతల్ని దేవుడే పంచిపెట్టి అన్నది. మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే ఒక్కసారి పైకి రండి. ఒక్కసారి పైకి వస్తే 16వ వచనం, కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను, ఆకాశమందు ఎగురు రెక్కల గల ఏ పక్షిని ప్రతిమనైనను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి కింద ఉన్న నీళ్ళ యందల ఏ చేప ప్రతిమనైనను, ఆడు ప్రతిమనైనను కానీ మగ ప్రతిమనే కానీ ఏ స్వరూపం కలిగిన ఏ విగ్రహమును కానీ మీ కొరకు చేసుకుంటున్నట్లు ఆకాశం వైపు కనులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యములను చూసి మరులు కొలపబడబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము కింద ఉన్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టి వాటిని వారికి ఇచ్చాను. అంటే ఇప్పుడు ఒక్కొక్క దేవుడు వెనకాలన్న ఒక్కొక్క దేవుణ్ణి బాగా వినాలి. కనబడే ప్రతి విగ్రహం వెనకాల ఉన్న ఒక్కొక్క దైవంగా పిలువబడుతున్న ఒక్కొక్క దేవుణ్ణి ఒక్కొక్క జాతికి దేవుడే ఇచ్చాడట. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా?
అర్థమైపోతే వచ్చే వారం అర్థం చేసుకుని ఓపిక లేదు ఇంకా. అంటే ఒక్కొక్క దేశాన్ని, అంటే మీరు అనుకోవచ్చు అదేంటండి ఆది కాండంలో ఎవరో అబ్బాయి పుడితే అప్పుడు దేశాలు విభాగింపబడ్డాయి ఉన్నదంటే, అబ్బాయి పుట్టినప్పుడు దేశాలు విభాగింపబడ్డాయేమో కానీ అబ్బాయి వెనకాల చాలా కథ జరిగిందట. మీకు అర్థమవుతుందంటే మనుషుల దేశాలు, మనుషుల సింహాసనాలు, మనుషుల పాలనలు, మనుషుల యొక్క ఎమోషన్స్, మనుషుల యొక్క లస్ట్, ప్రతీది ఒక డార్క్ మ్యాటర్తో ముడిపడే చెప్పండి నడుస్తుంది. అంటే ఇప్పుడు కనబడుతున్న దేశానికి ఒక దేవుడు ఫేమస్ కదండి, లేడండి? ఒక్కొక్క దేశానికి ఒక దేవుడు ఫేమస్, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క దేవుడు ఫేమస్, ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఎలవెల్పు ఫేమస్. నేను అడుగుతున్నాను, వాళ్ళు ఎలా ఫేమస్ అయ్యారంటే ఇక్కడ ఉన్న మాట దేవుడే అలా ఇచ్చేసాడట, రే పూజించుకుంటారు అబ్బాయిలు. అదే అలా ఎలా ఇచ్చేస్తాడంటే, ఏకదేవుడైన ఆయన్ని పూజించాలి కదంటే ఒక టైం ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడు దేవుడే ఆయన చెయ్యి వదిలి పూజించుకున్నట్టాడట. చేయరాని కార్యములు చేయడానికి ఆయనే అప్పగించేసి ఇవి మీ దేవుళ్ళు ఆరాధించుకోండి. మీరు దేవుళ్ళని ఎవరినైనా చూడండి, పక్షుల ఆకారం అక్కడ చదివాం కదండి, జంతువుల ఆకారం, చేపల ఆకారం, మనుషుల ఆకారం, ఆడవాళ్ళ ఆకారం, మగవాళ్ళ ఆకారం, ఇంతకు మించిన దేవుళ్ళు ఉంటారండి. ఇవే ఆకారాలు. అంటే ఇప్పుడు ఈ ఆకారాల వెనకున్న ఆ ఉనికిని దేవుడే ఇచ్చి ఆ ఒక్కొక్క దేవుడి వెనకాల ఒక తెగను, మానవ తెగను పెట్టి దేశాలుగా విభజించి వీళ్ళందరు నిలబెట్టి దేవుడు అన్నాడట, మీకు నేను జడ్జిమెంట్ చేస్తున్నానండి. ఎవరికి? ఈ దేశాల వెనకాల ఉన్న దైవాలకి దేవుడు ఏం చేస్తున్నాడట? ఆ 82వ కీర్తనలో జడ్జిమెంట్ చేస్తున్నాడట. ఇంకా మాకు మూలాలు అర్థం కావాలి అంటే బ్రేక్ తర్వాత వచ్చేవారం ఎక్కడి వరకు మీరు జాగ్రత్తగా వినండి. అంటే ఇప్పటి వరకు మనం చూసిన విషయాలంటే దేవుడు దైవాలకు ఎందుకు తీర్పు తీరుస్తున్నట్టు ఒక్కొక్క దేశాన్ని ఒక్కొక్క దేవుడు ఒక్కొక్కలా నడిపిస్తున్నాడు. అదేంటంటే దేవుళ్ళు లేరు కదండి అంటే లేరు, కానీ కంగారు పడిపోకండి, కానీ ఉన్నారు. లేరన్నవారు ఎలా లేరో, ఉన్నారన్నవారు ఎలా ఉన్నారో వచ్చేవారు మీరు ఉంటేనే అర్థమవుతుంది. మీకు అర్థమైందా? ఆయన అడ్డొచ్చాడు, ఈయన అడ్డొచ్చాడు, మీరు లేటుగా వచ్చారు అనుకోండి, ఏం అర్థం అవుతుంది? అందుకే నేను చెప్తున్నాను, మన తరగతులు వారానికి ఒక ప్రసంగం కాదు, మన తరగతులు సిరీస్. దాన్ని ఫాలో అయితేనే నీకు లోతైన సంగతులు అర్థమవుతాయి. నేను ముగిద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే అవట్లేదు. నాకు తెలిసి వచ్చే వారం మ్యాక్సిమం ముగించడానికి చూస్తాను. ఆ తర్వాత మన జనరల్ విషయాలు మాట్లాడుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎందరికీ ఈ సంగతులు అర్థమయ్యో నాకు తెలియదు తండ్రి. మీ దయలో, మీ కృపలో తండ్రి విలువైన సంగతులు మాట్లాడారు తండ్రి. లోతైన ఎన్నో నిగూఢమైన సంగతులు ఉన్నాయి తండ్రి. కానీ ఇప్పుడు మాట్లాడుతున్నవేం మేము కొత్త సంగతులు కాదు దేవా, పురాతనమైన సంగతులే. మా ముందు మా పెద్దలు మాట్లాడిన సంగతులే, మాకన్నా బాగా బైబిల్ చదివిన వారు మాట్లాడిన సంగతులే. అయినను ఈ సంగతులు మాకు కొత్తగా ఉన్నవంటే తండ్రి మేము ఏ విధముగా బైబిల్ని అర్థం చేసుకుంటున్నామో మాకు అర్థమవుతుంది తండ్రి. తండ్రి మేము చూడాల్సినవి లోతైన ఎన్నో నిగూఢమైన సత్యాలు ఉన్నాయి తండ్రి. తండ్రి మేము అర్థం చేసుకోవాల్సిన మీ ఉనికి ఎంతో నిగూఢమై ఉంది తండ్రి. మీ రుచిని మేము ఎరగాలి అంటే తండ్రి ఎంతో లోతైన పరిశీలన మాకు అవసరం తండ్రి. వినగలిగే చెవిని, గ్రహించే మనస్సును మీ బిడ్డలకు అనుగ్రహించి మీరు నడిపిస్తున్నందుకు స్తుతులు, స్తోత్రములు. అన్ని సంఘాల వలె ఏదో వాడుకగా వచ్చి వాడుకగా వెళ్ళిపోయే సంఘముగా ఈ చిన్న మందర మీరు విడవక చిన్నవారమైన మాతో ఇన్ని సంగతులు మీరు మాట్లాడుతున్నందుకు స్తుతులు, స్తోత్రములు తెలియజేస్తూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సరే. ఇప్పటివరకు మరి విలువైనటువంటి మాటలు అందించినటువంటి అన్నగారికి ఈ యొక్క ఆరాధన ధర్మం తెలియజేస్తూ సమయం అవుతుంది కనుక ఈ యొక్క సమయంలో మన మధ్య ఉన్నటువంటి సహోదరులు